సమాజంలో 90% అణగారిన పీడిత వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారానికి రావాలని, వారు ప్రధాన స్రవంతిలో కలవాలని ఒక అతిపెద్ద యాత్ర నిర్వహిస్తున్న కపిలవాయి దిలీప్ కుమార్ని అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. మొదట రెండో విషయం, 140 కోట్ల మంది భారతీయులకి దీపస్తంభమైన భారత రాజ్యాంగ మొదటి పేజీ పీఠికలో ఉన్న విధంగా ఎవరు అనుసరించినా వాళ్ళని కలుపుకొని పోతాం. అది కపిలవాయి దిలీప్ కుమార్ గారు బీసీ ఎస్సీ ఎస్టీలకే రాజ్యం రావాలని, వారే ఈ రాజ్య సింహాసనం మీద కూర్చోవాలని, వారే తెలంగాణని పరిపాలించాలనే సదుద్దేశంతో యాత్ర చేస్తుంటే 100% కాదు, 1,000,000 సార్లు అభినందించాలి వారిని. రెండవ విషయం, అభినందించాల్సిందే, వారి కులము వారి సామాజిక వర్గానికి ఇక్కడ చోటే లేదు. ఈడికి వచ్చిందాక కూడా కపిలవాయి దిలీప్ కుమార్ బ్రాహ్మణుడు అన్న సంగతి నాకు తెలియదు. ఈడికి వచ్చేంత వరకు రేపు తెలంగాణలో రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒప్పచెబుతా అంటే రేవంత్ రెడ్డిని కూడా బుధం మీద చేసి కలుపుకొని పోతాం. అంతఃపురంలో ఉన్న అఘోరా ఉన్నాడు కదా కేసీఆర్, ఆయన వచ్చి ఈ రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకే ఒప్పచెబుతా అంటే ఆయన సంకలలో చేయి పెట్టి ఈడ్చుకొని కూడా పోతుంది. అంటే రాజ్యం 90% మందికి ఇవ్వడం అనేది సమానత్వము, ధర్మము, న్యాయము, ఫ్రాటర్నిటీ, ఇదే రాజ్యాంగం చెప్తున్న విషయం. రాజ్యాంగం చెప్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలనుకుంటాడు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. ఆయన అభినందించాలి కదా. ఆయన నివర్గీకరించుకున్నాడు, డీకాస్టిఫై అవుతున్నాడు, డీక్లాసిఫై అవుతాడు. రేపు మాదిగోళ్ళ ఇళ్ళల్లో అన్నం తినడానికి బయలుదేరుతాడు ఆయన అభినందించకపోతే మన మూర్ఖత్వం అవుతుంది. అందుకని 100% వారిని అభినందించి, వారు చేపట్టిన యాత్ర ద్వారా తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికార సోయి చైతన్యం తెచ్చుకొని తెలంగాణ ఉద్యమం కన్నా 100 కోట్ల రెట్ల ఉద్యమం రాబోతుంది రేపు బీసీ ఎస్సీ ఎస్టీల్లో. ఆ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నందుకు మరొక్కసారి కపిలవాయి దిలీప్ కుమార్ని అభినందిస్తూ సెలవు.